నమస్కారం. నా పేరు కళ్యాణ్ కుమార్. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన కోవూరు నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తుంటే, ఈ విమర్శలు చూస్తుంటే రాజకీయంలో ఎందుకున్నానా అనిపిస్తుంది. అటువంటి జుగుప్సాకరమైన పరిస్థితిని ఈ లోకల్ వైసీపీ నాయకులు సృష్టిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, 20 సంవత్సరాల పైగా 2 దశాబ్దాల పైగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఈ 5 మండలాలకు ఏం చేసావు? ఏమి అభివృద్ధి చేసావు? నువ్వు ఓన్లీ ఇసుక బకాసుడు మాది ఇసుక తిన్నావు. నీ ఇసుక దాహానికి దామరమడుగు, జొన్నవాడ మరియు కోవూరు ఎప్పుడు కూడా మునగల. ఇవన్నీ కూడా నువ్వు కనకట్టలన్నీ కూడా ధ్వంసం చేసి నీ యొక్క దాహాని కోసం వాటిని నాశనం చేయడం వల్ల వందలాది కుటుంబాలు రోడ్డును పడి ఆ రోజు తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారికి సరైన నష్టపరిహారం చాలా మందికి పశువులు చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి. వీటన్నిటి ఈ పాపాన్ని నువ్వే మోయాలి ప్రసన్న కుమార్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చూసుకుంటే నీకు నిజంగా ఒక నియంత మాదిరిగా ఉన్నావు. 20 సంవత్సరాల్లో నువ్వు ఒక నియంత మాదిరిగా తయారైనావు. నీతో ఉన్న వాళ్ళని లేదని వాళ్ళని బెదిరించి తెచ్చుకోవడమే తప్ప నువ్వు సాధించేది అయితే ఏమీ లేదు. నీకు సంస్కారం లేదు. ఒకటైతే చెప్తాను, మీ జగన్మోహన్ రెడ్డి మీ అధినాయకుడు వాళ్ళ చెల్లెల్ని కించపరిస్తే నువ్వు ఈ కోవూరు నియోజకవర్గంలో నీకు వరుసగా చెల్లెలైనటువంటి ప్రశాంత్ మేడంని కించపరుస్తున్నావు. ఇది యథారాజా తదా ప్రజ అంటే ఇదే అనిపిస్తుంది. మీరు ఇదేనా మీ సంస్కారం? అదే లాస్ట్ ఎన్నికల్లో అమ్మా నువ్వు నా సిస్టర్వి, నాకు ఆయన చేత డబ్బులు ఇప్పించు అని వంటింటి రాజకీయాలు చేసి ఆమె సాష్టాంగా పడి డబ్బులు తెచ్చుకొని ఎలక్షన్ చేసుకున్నావు. నువ్వు ఈరోజు ప్రశాంతి మేడంని విమర్శిస్తున్నావు అంటే చాలా హాస్యాస్పదం. నిజంగా నువ్వు బుచ్చిని మున్సిపాలిటీ అయిన తర్వాత నీ స్థాయికి తగినట్టు, నీ సీనియారిటీ తగినట్టు ఎన్ని నిధులు తెచ్చావు, ఎన్ని ఎస్సీ సబ్ప్లాన్లు తెచ్చావు, ఎన్ని కాలనీలు అభివృద్ధి చేసావు, ఎంత శుద్ధంగా చేసావు అనేది ఈ యొక్క కోవూరు ప్రజలు చెప్తుంది. నువ్వు ఒకటే చెప్తున్నావు, కోవూరు ప్రజలు చైతన్యవంతులు అన్నారు. నిజమే, చైతన్యవంతులే. వీరి చైతన్యంతోనే ఈ కోవూరు ప్రజల యొక్క నియోజకవర్గ ప్రజల చైతన్యంతోనే నువ్వు ఇంటికి వెళ్తున్నావు. ఆమె భారీ మెజార్టీతో ఆమె అయితే గెలవబోతూ ఉంది. అదేవిధంగా నీకు ప్రజలు కష్టాలు తెలియదు. నీ చుట్టూ మనుషులు వేసుకొని బాధక నేయడం తప్ప నువ్వు అభివృద్ధి చాలా శూన్యం నువ్వు చేసింది. నువ్వు చేసిన అభివృద్ధి ఇది అని చెప్పు. నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 2 దశాబ్దాలు ఎమ్మెల్యేగా నేను ఇది చేశాను అని చెప్పుకో. సాధారణమైన పనులు తప్ప నువ్వు సాధించింది ఏమీ లేదు. నువ్వు శూన్యం. నువ్వు సాధించింది ఏమైనా ఉంది అంటే ఇసుకలో అమ్మేసి 100 కోట్లు జమ చేసుకున్నావు. అదేవిధంగా ప్రతి ఎలక్షన్కి ఎవరినో ఒకరిని బట్టి పాలు పిండుకుంటావు. లాస్ట్ టైం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దొరికాడు, ఈసారి విజయసాయి రెడ్డి దొరికారు. అంతే తప్ప నువ్వు ఏమీ సాధించింది లేదు. నువ్వు 100 కోట్లు జమ చేసుకోవడం తప్ప నీ యొక్క అభివృద్ధి ఎక్కడ? కోవూరు అభివృద్ధి చేసావా? నెల్లూరు పక్కనే పెన్నా నదికి అటుపక్క నెల్లూరు సిటీ ఉంటే ఈటైతే కోవూరు ఉంది. కోవూరు ఎంత మాత్రం అభివృద్ధి చెందింది? ఏం కొత్త ఎంఆర్ ఆఫీస్ వచ్చిందా? లేకపోతే ఇంకేమైనా చేసావా? ఏమి చేయలేదు. నువ్వు కేవలం నీ అనునయ యొక్క అభివృద్ధి మాత్రమే చూసుకున్నావు. అదేవిధంగా కొడవలూరు మండలం చూసుకుంటే మీ యొక్క పదాధికారులు రౌడీజం తప్పితే అక్కడ కూడా ఏమీ లేదు. విడలూరు మండలంలో చూస్తే ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఇది నీ యొక్క అభివృద్ధి. ఈ యొక్క వెనుకబాటుతనమే నువ్వు చేసింది. ఈ యొక్క బుచ్చి మండలంలో చూసుకుంటే, ఈ మున్సిపాలిటీలో చూసుకుంటే రావాల్సిన స్థాయిలో కూడా నిధులు తెప్పించలేకపోయినావు. నువ్వేం సీనియర్ ఎమ్మెల్యేవి, నువ్వేం సాధించావని ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తూ ఇంకోసారి ప్రశాంతి మేడం నువ్వు కానీ విమర్శిస్తే మేము కాదు ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నావు. ఎక్కడైనా నీ శేష జీవితం అయినా, ఈ రాజకీయ రిటైర్మెంట్ ఈ ఎలక్షన్ అయినా నువ్వు ప్రశాంతంగా బుద్ధిగా బతకమని ఈ విధంగా వేడుకుంటూ ఇంకోసారి ప్రశాంతి మేడం గారు కానివ్వండి, దినేష్ గారు కానివ్వండి, ఇంకెవరి మీద కానీ విమర్శిస్తే మేము ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈరోజు సోదరుడు దినేష్ కుమార్ ఎంతో త్యాగం చేసి కోవూరు ప్రజల అభివృద్ధి కోసమే తాను త్యాగం చేసి తను అర్జునుడు, అతనే అభిమన్యుడు కాదు, పద్మవ్యూహంలో పోయి వెనక్కి రాలేని అభిమన్యుడు కాదు, అతను అర్జునుడు. అతనక కృష్ణుడు లాగా ప్రజలు ఉన్నారు. ప్రజల బలంతో అతను వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని గెలిపించాలని కంకణ కట్టుకుని అతను ముందుకు తిరుగుతున్నాడు. ఆ యువకుడికి ఉత్సాహంతో యువకుడికి ప్రజలందరూ కూడా
వెన్నుదనగా నిలిచి ప్రశాంతి మేడం గెలిచి ఆమె ఏ రోజైతే నామినేట్ చేసిందో ఆ రోజే గెలిచినట్టే లెక్క అని ప్రజలే అనుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మంచిగా మారాలని కోరుకుంటున్నాను.